నెక్స్ట్ పిక్చర్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి ఐ థింక్ యూ ఫేస్ మోర్ ప్రాబ్లమ్స్ అని అనిపిస్తుంది నాకు. లేదండి, ఇంకా నెక్స్ట్ పిక్చర్ ఇట్స్ అ లవ్ స్టోరీ. ఐఎమ్ డూయింగ్ లైక్ అ క్విక్ ఫిల్మ్. ఇట్స్ లవ్ రామ్ కామ్ లవ్ స్టోరీ. అందరు నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇది. సో ఐఎమ్ ప్రిటీ షూర్ ఇట్ విల్ డూ వెల్. అండ్ శైలేష్ కొలను గారు అవును, తెలుసు డైరెక్ట్ నాకు. చేస్తున్నారు. ఈజ్ అబ్సల్యూట్లీ అమేజింగ్ విత్ కామెడీ. అవును. మనం థ్రిల్లర్లు ఇవన్నీ ఎంత చేసినా ఆయన కామెడీ టైమింగ్ కానివ్వండి, ఇట్స్ ఆల్ వెరీ గుడ్. హ్మ్. నాతో అన్నాడు అనమాట, బాగా సీరియస్ ఫిల్మ్స్ అయిపోతున్నాయి సార్ నాకు, ఒక రామ్ కామ్ చెయ్యాలి నేను. అండ్ మన తెలుగు సినిమాలో కూడా ఎక్కువ ఈ మధ్యన సీరియస్ మూవీస్ ఎక్కువ అయిపోతున్నాయి అవును, దాని లైట్ హార్టెడ్ ఫిల్మ్స్. లైట్ హార్టెడ్. ప్రెసెంట్ ట్రెండ్ బాగా మారుతుంది. ట్రెండ్ అది అబ్జర్వ్ చేసేవా నువ్వు? పీపుల్ ఆర్ లైకింగ్ లైట్ హార్టెడ్ ఫిల్మ్స్ మోర్. Hmm. అండ్ బికాస్ అందరూ ఐ థింక్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ లైక్ యాక్షన్ మాస్. ఇప్పుడు నేను కూడా ఛాంపియన్లో ఇట్స్ అన్ యాక్షన్ రోల్. Hmm. సో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ వెరీ లైట్, సంథింగ్ హ్యాపీగా వెళ్ళి థియేటర్కి వెళ్ళి కాఫీ తాగుతూ పాప్కార్న్ తింటూ కానీ మంచి కాంబినేషన్ చిన్న సీన్ మిస్ అయినా సినిమా మిస్ అవ్వనా అలాంటి సినిమా ఇప్పుడు చేయబోయేది. అండ్ మీరు యూట్యూబ్ లో కామెడీ సీన్స్ పెట్టుకుని తింటున్నప్పుడు చూస్తారు కదా, అలాంటి సినిమా. ఓ, అంటే మీ ఇద్దరికి చాలా డిఫరెంట్ ఫిల్మ్ అవుతుంది. తను హిట్ 3 తర్వాత, అంతకుముందు సైంధవ, అంతకుముందు హిట్ సిరీస్, ఇప్పుడు నువ్వు ఏమో ఇమీడియట్లీ ఆఫ్టర్ ఛాంపియన్ కదా. మీ ఇద్దరు అసలు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు ఈ షాడోయింగ్ ఎక్కువ ఉంటదేమో. ఏది ఆయనకేమో హిట్ 3, నీకేమో ఛాంపియన్. డెఫినెట్ గా. బట్ ఆయన ఐ థింక్ కామెడీ ఇస్ వన్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. థ్రిల్లర్ తర్వాత మేబీ. Oh, you felt it? I felt it. I felt that he'll be amazing in comedy. Oh. Thriller, yeah. Thriller kante అని ఏం చెప్పలేను, but equally or even more, if not more than thrillers. I think he's good in comedy and entertaining. అయితే మీ ఇద్దరు మళ్ళీ ఒక రికార్డ్ క్రియేట్ చేస్తారనమాట. ఏది? I hope so. ఎందుకంటే ఏ ఫిల్మ్ ఫ్రమ్ హిమ్ లైక్ దట్, ఇప్పుడు ఏదో కే విశ్వనాథ్ గారి దగ్గర నుంచి ఒక యాక్షన్ ఫిల్మ్ వచ్చింది అనుకో, ఇట్ ఈస్ రియల్లీ స్టార్ట్లింగ్ జర్క్. కే విశ్వనాథ్ గారి కళా తపస్వి యాక్షన్ ఫిల్మ్ అని. అలాగే ఇప్పుడు శైలేష్ కొల్లన్ దగ్గర నుంచి ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్, నీ దగ్గర నుంచి ఇమీడియట్ గా ఛాంపియన్ తర్వాత అనగానే ఆ కాంప్లెక్షన్ వేరేగా ఉంటుంది. బట్ శైలేష్ గారి దగ్గర ఆయనది ఒకటి ఉందండి, ఆయన అన్ని జానర్స్ తీయగలుగుతారు. ఆయన దగ్గర అన్ని జానర్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. సో ఆయన్ని ఒకటే జానర్ అని నాకు తెలిసి పెట్టలేము. yes, correct. He's a very versatile articulating director. ఆయనకు ఒక జానర్ పెట్టలేము. He's there in all angles, all genres is there. Okay. ఈ అంటే 3 ఏళ్ళు లేదా 1.5 4.5 ఏళ్ళు ఈ గ్యాప్ అని నేను అన్ను, బట్ ఆ టైం స్పేస్లో అసలు నీ పర్సనల్గా నేను ఎటు వెళ్తున్నాను, నా కెరీర్ ఎటు వెళ్తుంది, నేనేం చెయ్యాలి, యామ్ ఐ రియల్లీ ఫాలోయింగ్ ఎ రైట్ ప్యాత్ ఇన్ మై లైఫ్ అని నీకు అనిపించిన సందర్భాలు ఉన్నాయా? యా అండి, డెఫినెట్గా దోస్ 3 years నేను వెయిట్ చేయాలి అని అయితే ఒక క్లారిటీ అయితే నాకు ఉండింది. బికాజ్ మీరు ఒక హీరో అవ్వాలంటే యూ నీడ్ దట్ ఏజ్, ఫేస్, దట్ బాడీ స్ట్రక్చర్, ఆల్ ఆఫ్ దట్. బ్యాక్ దెన్ I thought that నేను అప్పుడే రెడీ లేను బికాస్ ఆఫ్ మై ఫేషియల్ ఫీచర్స్ ఆర్ వాట్ ఎవర్. దే హ్యావ్ టు గ్రో. అండ్ దోస్ 3 years లిటరలీ వర్క్. అండ్ యాక్టింగ్ అనేది ఇప్పుడు నాకు కొన్ని ఇమోషన్స్ తెలియకపోవచ్చు, బట్ దోస్ 3 years I found out how to emote those expressions. ఎందుకంటే నేను కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉన్నాను కదండి లైఫ్లో. అవన్నీ ఒక 3 years బాగానే ఫేస్ చేశా. అంటే ఇప్పుడు ఒక మాట చెప్పిన, ఇప్పుడు ఒక చిరంజీవి గారు కానీ, ఒక రవితేజ కానీ, ఒక నాని కానీ, లేదా ఫర్ దట్ మ్యాటర్ మీ ఫాదర్ శ్రీకాంత్ కానీ, వీళ్ళందరూ బాగా ఒక అంటే మట్టిలోంచి వచ్చిన వాళ్ళకి అన్ని టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ తెలిసి వాళ్ళకి అందరితో ఇంటరాక్ట్ అయ్యారు. బేస్ రూట్ లోంచి ప్రతి క్యారెక్టరైజేషన్ తోని వాళ్ళు తప్పదు. ఎదుటివాడు చికాకు పడుతున్నా మాట్లాడాలి, ఎదుటివాడు అసహించుకుంటున్నా మాట్లాడాలి,
ఎదుటివాడు ప్రేమగా చూసినా మాట్లాడాలి. ఎవడు ఎలాగున్నా ఇక్కడ సర్వైవ్ అవ్వాలి కదా. సో వాళ్ళకున్నన్ని ఆ లైఫ్లోని ఆ ఎక్స్పెరిమెంట్స్ కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ మీకు సిల్వర్ స్పూన్ తో పుట్టిన వాళ్ళకి మీకు అది అది ఆ గ్యాప్ లేదా ఆ వాయిడ్ ఏదైతే ఉందో అది వెరీ డిఫికల్ట్ కదా ఫిల్ చేసుకోవడం. యా వాళ్ళు అవన్నీ ఫేస్ చేశారు కాబట్టి వాళ్ళకి అలా ఓకే ఇలా ఉంటుంది ఇమోషన్, రిజెక్షన్ ఇలా ఉంటుంది, సక్సెస్ ఇలా ఉంటుంది, వాళ్ళన్నీ చూసే వచ్చారు. సో ఐ థింక్ దాట్ ఈస్ వై దే ఆర్ రియలీ గుడ్ యాక్టర్స్. చిరంజీవి గారు కానీ, రవితేజ గారు కానీ, నాని గారు కానీ, వీళ్ళందరూ లైక్ దే ఫేస్ లైఫ్ అండ్ దే నో వాట్ లైఫ్ ఇస్. అండ్ యాక్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇమోటింగ్ లైఫ్. సో యూ హ్యావ్ టు నో దోస్ ఎమోషన్స్ ఇన్ ఆర్డర్ టు కమ్ టు ద స్క్రీన్ అండ్ యాక్ట్. బట్ మీకు అది లేదు కదా. దాన్ని ఎట్లా ఎట్లయితే ఉందని చెప్పొచ్చండి. 3 ఏళ్ళకే ఇప్పుడైతే కంప్లీట్గా కాదండి. నాకు 26. నేను 35 వచ్చేసరికి ఇంకా చాలా ఫేస్ చేసి ఉంటా. బట్ అప్పుడు బాగా ముదిరిపోతావు కదా. 26కి ఎంత కావాలో అంత అయితే ఐ థింక్ ఐ హ్యావ్ దోస్.